ఏమండి ఇప్పుడు నేను చామ దుంపలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించి బాండ్లు పెట్టానండి, ఆయిల్ వేసాను. నేను పులుసు కూర అయితే కొంచెం మెంతులు వేస్తానండి, చిటికి వేళతో కొంచెం బాగుంటుంది టేస్ట్. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకోండి ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను పెద్దది ఒకటి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేస్తానండి. ఇంకోండి మీడియం సైజు 2 టమాటాలు తీసానండి, చిన్న చిన్నవి. దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు వేసేస్తే మగ్గిపోతుందండి గబాలన. ఇప్పుడు చక్క మగ్గిపోవాలండి ఇది బాగా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారండి, ఈ కూర చేస్తుంటారండి, చాలా బాగుంటుంది కదా టేస్ట్. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇంకా చక్క మగ్గిపోయిందంతా. కారం వేస్తున్నాను. నేను చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకున్నానండి. ఇది ఒక్క మంట అట్లా తెల్లుతూ ఉండగా అప్పుడు వేయాలి చామ దుంపలు. టేస్ట్ అప్పుడు బాగుంటుందండి, చక్కగా పులుసులో ఉడికిన మొక్క అయితే. ఇంకోండి చక్క పులుసు తెల్లిపోతుంది కదా. ఇప్పుడు కోడిగుడ్లు చామ దుంపలు వేసేస్తున్నానండి. చక్కగా అయిపోతుంది. దీంట్లో ఉడికిన చామ దుంప కోడిగుడ్డు చాలా బాగుంటుందండి టేస్ట్. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకోండి కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, చక్కగా అయిపోయింది చక్కగా. ఏమండి కొత్తిమీర కూడా వేసుకోండి, నాకు లేదని వేయట్లేదండి. అంతేనండి, కోడిగుడ్లు చామ దుంపల పులుసు